గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో రియాక్షన్స్ ఆఫ్ హ్యాలో ఎరిన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హ్యాలో ఎరిన్స్ అంటే హ్యాలో అంటే మనకు తెలిసిందే హ్యాలోజన్స్ అన్నమాట. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, మెయిన్లీ ఈ 4 హ్యాలోజన్స్ని మనం ఇక్కడ యూస్ చేస్తాం అన్నమాట హ్యాలో ఎరిన్స్లో. ఇక్కడ ఎరీన్స్ అంటే బెంజీన్ రింగ్ అనమాట. మెయిన్లీ ఎరీన్స్ అంటే బెంజీన్ రింగ్, నాఫ్థలిన్ రింగ్, యాంథ్రసిన్ రింగ్ అలా వస్తుంది. కానీ ఇక్కడ మనం మెయిన్గా యూస్ చేసేది బెంజీన్ రింగ్. ఎరీన్ అంటే యారోమేటిక్ కాంపౌండ్ అనమాట. సో ఇక్కడ హ్యాలో ఎరీన్స్ అంటే క్లోరోబెంజీను, బ్రోమోబెంజీను, అయోడోబెంజీను, ఫ్లోరోబెంజీను అలాంటివి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వాటి యొక్క రియాక్షన్స్ మనం చూడబోతున్నాం. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హ్యాలో ఎరీన్స్ అన్నమాట. హ్యాలో ఎరీన్స్ అన్నా లేకపోతే ఎరైల్ హ్యాలైడ్స్ అన్నా రెండు ఒకటే. ఎరైల్ హ్యాలైడ్, ఆల్కైల్ హ్యాలైడ్ అన్నా లేకపోతే హ్యాలో ఆల్కీన్ అన్న రెండు ఎలాగైతే సేమో ఇక్కడ కూడా హ్యాలో ఎరీన్ అన్న ఎరైల్ హ్యాలైడ్స్ అన్న రెండు కూడా సేమ్ అన్నమాట. ఆల్కైల్ హ్యాలైడ్స్ లాగా ఎరైల్ హ్యాలైడ్స్ రియాక్టివ్ కాదు, చాలా లెస్ రియాక్టివ్ అనమాట, చాలా తక్కువ రియాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం రాసాడు చూద్దాం. ఎరైల్ హ్యాలైడ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లెస్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్ అన్నమాట. అంటే ఎరైల్ హ్యాలైడ్స్ అనేవి లేకపోతే హ్యాలో ఎరీన్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి చాలా రెసిస్టెంట్గా ఉంటాయి అన్నమాట, చాలా తక్కువ రియాక్ట్ అవుతాయి. వాటి యొక్క రీజన్స్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ రీజన్ ఏంటంటే రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటున్నాడు. రెజొనెన్స్ ఎఫెక్ట్. సో రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటే చూద్దాం. ఇన్ హ్యాలో ఎరీన్స్ ద ఎలక్ట్రాన్ పేర్స్ ఆన్ ద హ్యాలోజన్ ఆటమ్ ఆర్ ఇన్ కాంజుగేషన్ విత్ ద పై ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది రింగ్ అండ్ ద ఫాలోయింగ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ పాసిబుల్ అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ క్లోరిన్ తీసుకున్నాం, ఏ హ్యాలోజన్ తీసుకున్నా ఒకటి మనం బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బై హార్ట్ చేసేసుకోవాలి. మనకి హ్యాలోజన్స్ ఉన్నప్పుడు అది ఆల్కైల్ గ్రూప్తో మనకి బాండింగ్ ఫామ్ చేసినప్పుడు, ఆల్కైల్ గ్రూప్ కానీ లేకపోతే బెంజీన్ రింగ్తో కానీ అది బాండింగ్ ఫామ్ చేసి ఉన్నప్పుడు ఆ హ్యాలోజన్ మీద 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇదొక లోన్ పేరు, ఇదొక లోన్ పేరు, ఇదొక లోన్ పేరు అంటే 2 ఎలక్ట్రాన్స్ అనమాట. ఇలా 2 ఎలక్ట్రాన్స్ కలిపి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు అనమాట. అది ఎందుకు ఉంటాయి అంటే మనకి క్లోరిన్ అనేది సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. చూసారా, సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. క్లోరిన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది. కానీ దాని యొక్క క్లోరిన్ యొక్క వ్యాలెన్స్ షెల్లో టోటల్గా 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఎలక్ట్రాన్ బాండింగ్లో బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. మిగిలిన 6 ఎలక్ట్రాన్స్ 3 లోన్ పేర్స్ ఫామ్లో అది క్లోరిన్ మీద అలా ఉంటాయన్నమాట. అది లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేసి అంటారన్నమాట. లోన్ పెయిర్ అంటే బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అది క్లోరిన్ మీద యాజ్ ఇట్ ఈస్గా ఉండేటటువంటి 3 పేర్స్ అన్నమాట అది. ఓకే, సో వాటిని లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. అలాంటి క్లోరిన్ మీద లేకపోతే బ్రోమిన్ మీద కూడా లేకపోతే అయోడిన్ మీద కూడా 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇదొక లోన్ పేరు, ఇదొక లోన్ పేరు, ఇదొక లోన్ పేర్ అనమాట. లోన్ LONE, లోన్ అంటే సింగిల్ పేర్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ లోన్ పేర్స్ అనేవి బెంజీన్ రింగ్ అంటేనే కాంజుగేటెడ్ సిస్టమ్ కదా. బెంజీన్ రింగ్ అంటే కాంజుగేటెడ్ సిస్టమ్. బెంజీన్ అంటే మనకి ఈ బెంజీన్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్. బెంజిన్లో అన్నీ కూడా sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్సే. బెంజిన్లో ఏ కార్బన్ తీసుకున్నా అన్నీ కూడా sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్సే అనేసి మనకి తెలుసు. ప్లస్ ఈ 3 డబుల్ బాండ్స్ కాంజుగేషన్లో ఉంటాయి. కాంజుగేషన్ అంటే ఏంటి, రెజొనెన్స్ అంటే ఏంటి, మనం అన్నీ డిస్కస్ చేసాం ప్రీవియస్ టాపిక్స్లో. అది చూడండి. సో ఈ కాంజుగేషన్లో ఉండడం వల్ల బెంజిన్ యొక్క స్ట్రక్చర్స్ టూ వేస్లో ఉంటాయి అన్నమాట. సో డబుల్ బాండ్స్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది.
అది ఇంకో రెజొనెన్స్ స్ట్రక్చర్ మనం దీనికి రాస్తే బెంజీన్కి ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. సో ఈ రెండు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనమాట. బెంజీన్ అనేవి 2 ఫామ్స్లో ఉంటాయి. ఇప్పుడు క్లోరిన్ ఉంది. ఆ క్లోరిన్ మీద ఉన్నటువంటి ఆ లోన్ పేర్ ఏం చేస్తుందంటే బెంజీన్లో ఉన్నటువంటి డబుల్ బాండ్స్తో కాంజుగేషన్లో ఉన్నటువంటి డబుల్ బాండ్స్తో రెజొనెన్స్లోకి వస్తుంది. రెజొనెన్స్లోకి ఎలా వస్తుందంటే క్లోరిన్ అనేది దాని మీద ఉన్నటువంటి ఈ లోన్ పేర్స్ని బెంజిన్ మీద ఏ కార్బన్కి అయితే అది అటాచ్ అయి ఉందో ఆ కార్బన్ మీదకి డొనేట్ చేస్తుంది అనమాట. ఆ ఎఫెక్ట్ని ఏమంటారంటే +M ఎఫెక్ట్ అంటారు. అంటే ప్లస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటారు. పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటారు. యాక్చువల్గా క్లోరిన్కి -I ఎఫెక్ట్ ఉంటుంది, మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దాని మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల దానికి +M ఎఫెక్ట్ ఉంటుంది, పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్. -I ఎఫెక్ట్ ఉంటుంది, +M ఎఫెక్ట్ ఉంటుంది క్లోరిన్కి. ఓకే, సో ఎప్పుడైతే క్లోరిన్ మీద ఉన్నటువంటి లోన్ పేరు కార్బన్ దగ్గరకు వచ్చిందో ఈ డబుల్ బాండ్ కాస్త ఈ కార్బన్ మీదకి ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ యారో ఉంది చూడండి, ఆల్రెడీ యారో ఇచ్చాడు, అలా షిఫ్ట్ అవుతుంది అన్నమాట. అలా షిఫ్ట్ అయితే దానికి ఏమవుతుంది, క్లోరిన్కి కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ వస్తుంది. క్లోరిన్ తన ఎలక్ట్రాన్ కార్బన్కి ఇచ్చింది కాబట్టి దాని దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ప్లస్ ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఈ కార్బన్ మీదకి షిఫ్ట్ అయింది కాబట్టి ఈ కార్బన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ సెపరేట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే క్లోరిన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పక్కన కార్బన్ మీద ఉన్నటువంటి డబుల్ బాండ్ని ఇంకా దాని బీటా పొజిషన్లో ఉన్నటువంటి కార్బన్ని షిఫ్ట్ చేశాయి కాబట్టి క్లోరిన్కి ఆల్ఫా పొజిషన్ మీద కార్బన్కి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. బీటా పొజిషన్లో ఉన్నటువంటి కార్బన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ మనకి వస్తుంది అనమాట. పక్కనే ఉన్న కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు, దాని పక్కన ఉన్న కార్బన్ని బీటా కార్బన్ అనేసి అంటారు అనమాట. ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చిందో ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకో రెజొనెన్స్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. అది ఎలా క్రియేట్ చేస్తుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ కాస్త ఈ కార్బన్ మీదకి ఇలా షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కార్బన్ మీద షిఫ్ట్ అవుతుందో ఆ కార్బన్ మీద ఉన్నటువంటి డబుల్ బాండ్ క్లోరిన్కి పారా పొజిషన్లో ఉన్నటువంటి కార్బన్ మీదకి అది షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇలా ఎందుకు షిఫ్ట్ అవుతుందంటే కార్బన్కి ఓన్లీ 4 బాండ్సే పాసిబుల్, 5 బాండ్స్ పాసిబుల్ కాదు. ఓకే, ఈ బెంజీన్ రింగ్ దగ్గర ఆల్రెడీ హైడ్రోజన్స్ ఉంటాయి. బెంజీన్ రింగ్ దగ్గర ఆల్రెడీ హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, అంటే ఎలా ఉంది స్ట్రక్చర్, ఇలా ఉంది. ఇక్కడ క్లోరిన్ ఉంది, క్లోరిన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. బెంజిన్ అంటేనే CH6 కదా, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఈ కార్బన్కి 4 బాండ్స్ ఉన్నాయి. ఈ హైడ్రోజన్ ఒకటి, ఈ సైడ్ బాండ్ ఒకటి, ఈ డబుల్ బాండ్ ఒకటి, టోటల్గా 4 బాండ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తుందో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయిపోతుంది. అంటే ఆ కార్బన్కి 5 బాండ్స్ అయిపోతాయి. ఆ 5 బాండ్స్ కాస్త అది 4 బాండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తుందంటే ఈ డబుల్ బాండ్ని ఈ కార్బన్ మీదకి ఇలా పుష్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ డబుల్ బాండ్ని ఇలా కార్బన్ మీద వచ్చిందో ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే ఆ నెగిటివ్ ఛార్జ్ ఇది అనమాట. ఇది ఆ నెగిటివ్ ఛార్జ్ అలా వచ్చింది కదా. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ పేర్ ఇక్కడికి వచ్చిందో అక్కడ డబుల్ బాండ్ ఇలా వస్తుంది, డబుల్ బాండ్. ఓకే, సో అలా మనకి ఈ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, మళ్ళీ అది ఇంకో రెజొనెన్స్ స్ట్రక్చర్ క్రియేట్. ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్స్కి మనకి ఈ యారో యాడ్ చేస్తారు, డబుల్ హెడెడ్ యారో యూజ్ చేస్తారు అన్నమాట. ఈక్విలిబ్రియంకి ఈ యారో యాడ్ చేస్తారు, రియాక్షన్కి ఈ యారో సింగిల్ హెడ్ యారో యూజ్ చేస్తారు అన్నమాట. సో ఈ యారో యూజ్ చేశారంటే ఈ స్ట్రక్చర్ రెజొనెన్స్లో ఉన్నాయి అనేసి దాని అర్థం అనమాట. సో ఈ నెగిటివ్ ఛార్జ్ కాస్త మళ్ళీ ఈ పక్క కార్బన్ మీదకి పుష్ చేస్తే ఆ పక్క కార్బన్ మీద ఉన్నటువంటి డబుల్ బాండ్ ఈ కార్బన్కి ఇలా షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కార్బన్కి డబుల్ బాండ్ షిఫ్ట్ అయిందో ఆ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఈ స్ట్రక్చర్ కూడా మనకి ఫామ్ అవుతుంది. ఇది కూడా మనకి ఇక్కడ ఇచ్చాడా, ఇవి లేదు, ఇది కూడా మనకి రెజొనెన్స్ ఫామ్ చేసి అండ్ తీసేద్దాం.
ఇవన్నీ రెజొనెన్స్ స్ట్రక్చర్స్, క్లోరోబెంజిన్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్. అంటే క్లోరోబెంజిన్ అనేది ఓన్లీ బెంజిన్ మీద క్లోరిన్ ఉన్నట్టు అలా స్ట్రక్చర్ ఉండిపోదు. ఆ క్లోరిన్కి కార్బన్కి బెంజిన్ రింగ్కి మధ్యలో పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ సెపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫామ్ అయినటువంటి స్ట్రక్చరు ఈ నెగిటివ్ ఛార్జ్ కూడా ఆ కార్బన్కి ఇచ్చి ఈ డబుల్ బాండ్ అనేది మళ్ళీ ఆ క్లోరిన్ మీదకి అలా షిఫ్ట్ అయితే మనకు వచ్చేటటువంటి స్ట్రక్చర్ ఏంటంటే ఇలాగా ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ డబుల్ బాండ్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఆల్రెడీ ఉంది స్ట్రక్చర్లో. ఇప్పుడు క్లోరిన్ దగ్గర కార్బన్ ఇచ్చింది కానీ క్లోరిన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ కాస్త న్యూట్రలైజ్ అయిపోయి మళ్ళీ దానికి ఉన్నటువంటి 3 లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దానికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా అన్నమాట. ఈ రెండు స్ట్రక్చర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రక్చర్లో డబుల్ బాండ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో ఈ స్ట్రక్చర్లో డబుల్ బాండ్స్ ఆ పొజిషన్లో లేవు, ఆల్టర్నేటివ్గా ఉన్నాయి చూడండి, వేరే పొజిషన్స్లో ఉన్నాయి. అంటే ఆ 3 డబుల్ బాండ్స్ ఈ 4 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ దాటుకొని ఈ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. అంటే మెయిన్గా ఉండేటటువంటి స్ట్రక్చర్ ఏంటంటే హైబ్రిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ అన్ని స్ట్రక్చర్స్ ఇక్కడ నుంచి ఇలా దాటుకొని ఇక్కడ వరకు అన్నీ కలిపి ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్ కింద అది ఫామ్ అవుతుంది అన్నమాట. హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, కార్బన్కి క్లోరిన్ మధ్య డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ కూడా కార్బన్కి క్లోరిన్ మధ్య డబుల్ బాండ్. అంటే యాక్చువల్గా ఎరైల్ హ్యాలైడ్స్లో కార్బన్కి క్లోరిన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉండదు, డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది. డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది ఎందుకంటే ఈ 2 స్ట్రక్చర్స్లో సింగిల్ బాండ్ ఉంది, ఈ 3 స్ట్రక్చర్స్లో డబుల్ బాండ్ ఉంది. కాబట్టి మెయిన్గా క్లోరిన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉండడమే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అది సింగిల్ ఆల్కైల్ హ్యాలైడ్ లాగా అది సింగిల్ బాండ్ కాదు ఈజీగా రియాక్షన్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి. అది డబుల్ బాండ్ కాబట్టి అది అంత ఈజీగా న్యూక్లియోఫైల్స్ రియాక్ట్ అవ్వదు, అదే అంటాడు అన్నమాట ఇక్కడ. సో CCl బాండ్ acquires a partial double bond character due to resonance. చూసారా, పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ అనమాట. అంటే ఇది ఫిక్స్డ్గా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. సింగిల్ బాండ్ డబుల్ బాండ్ కింద రెజొనెన్స్ స్ట్రక్చర్లో చేంజ్ ఉంటుంది కాబట్టి దాన్ని పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ అంటారు అనమాట. యాజ్ ఏ రిజల్ట్ ద బాండ్ క్లీవేజ్ ఇన్ హాలో ఎరిన్స్ ఇస్ డిఫికల్ట్. ఆ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఆ C బాండ్ ఈ క్లోరిన్ బాండ్ బ్రేక్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు, డిఫికల్ట్ అనమాట. దాన్ హ్యాలో ఆల్కెన్స్, హ్యాలో ఆల్కెన్స్తో అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్తో RCl కన్నా అంటే ఇది తీసేద్దాం, మనకి R అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్తో కంపేర్ చేస్తే ఈ ఎరైల్ హ్యాలైడ్స్లో కార్బన్కి క్లోరిన్ డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు. ఇదే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్వాల్వ్ ఈజీగా అవుతాయి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్ ఉంటుంది. క్లోరిన్ ఈ ఆల్కైల్ హ్యాలైడ్తో రెజొనెన్స్లో ఉండదు ఎందుకంటే ఆల్కైల్ హ్యాలైడ్స్లో సింగిల్ బాండ్స్ ఉంటాయి అన్నీ, ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి రెజొనెన్స్లోకి వస్తుంది అనమాట. సో దేర్ఫోర్ దే ఆర్ లెస్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. కాబట్టి హ్యాలో ఎరీన్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఈజీగా ఇన్వాల్వ్ కావు, అవి లెస్ రియాక్టివ్. ఆల్కైల్ హ్యాలైడ్స్తో కంపేర్ చేస్తే ఎరైల్ హ్యాలైడ్స్ అనేవి చాలా తక్కువ రియాక్షన్లోకి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అదొక రీజన్ అనమాట. దాని తర్వాత ఇంకో రీజన్ ఏమి ఇచ్చాడంటే డిఫరెన్స్ ఇన్ హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ యాటమ్ ఇన్ CX బాండ్. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్తో కంపేర్ చేయాలి. ఆల్కైల్ హ్యాలైడ్స్లో కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి, మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ చూసుకుంటే ఇది మీరు ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి, sp3 హైబ్రిడైజేషన్ అనమాట. sp3 ఎందుకంటే కార్బన్ మీద ఏ డబుల్ బాండ్ లేదు కదా, కార్బన్లో అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ కార్బన్కి sp3 హైబ్రిడైజేషన్ చెంది ఉంటుంది అది. కానీ ఇక్కడ ఎరైల్ హ్యాలైడ్స్లో ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది చూడండి, ఈ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఆ కార్బన్ sp2 హైబ్రిడైడ్ కార్బన్ అనమాట. sp2 హైబ్రిడ్ కార్బన్. ఇన్ హాలో ఆల్కెన్స్ ద కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు ద హాలోజన్ ఈజ్ sp3. ఇది sp3 హాలో ఆల్కెన్స్లో అలా ఆల్కైల్ హ్యాలైడ్స్లో. వైల్ ఇన్ కేస్ ఆఫ్ హాలో ఎరీన్స్ ఇందులో ద కార్బన్ ఆటమ్ అటాచ్డ్ టు హాలోజన్ ఈజ్ sp2 హైబ్రిడైడ్ ఎందుకంటే డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి బెంజీన్లో డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి. ద sp2 హైబ్రిడ్ కార్బన్ విత్ గ్రేటర్ S క్యారెక్టర్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. మనకు తెలుసు ఆల్కెన్స్ కన్నా ఆల్కీన్స్కి S క్యారెక్టర్ ఎక్కువ,
ఆల్కీన్స్ కన్నా ఆల్కైన్స్కి ఎస్ క్యారెక్టర్ ఎక్కువ. ఎందుకంటే SP3 అంటే 3 పీలు ఉన్నాయి, ఒక ఎస్ ఉంది, కాబట్టి పీ క్యారెక్టర్ ఎక్కువ. ఇక్కడ SP2 చూసుకుంటే ఇక్కడ 1 ఎస్ ఉంది, 2 పీ ఉన్నాయి. అంటే దీంతో కంపేర్ చేస్తే దీంట్లో ఎస్ క్యారెక్టర్ ఎక్కువ, ఎస్ పర్సెంటేజ్ ఎక్కువ. దీనికన్నా SP చూస్తే దీనికన్నా SP హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి ఎస్ క్యారెక్టర్ ఎక్కువ అనమాట. ఎస్ క్యారెక్టర్ ఎక్కువ అంటే ఏమవుతుందంటే న్యూక్లియస్తో ఎలక్ట్రాన్స్ చాలా స్ట్రాంగ్గా బాండ్ అయి ఉంటాయి, అంత ఈజీగా అది రిలీవ్ అవ్వదు అనమాట, స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే క్లోరిన్కి కార్బన్ యొక్క న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్కి బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆల్కైల్ హ్యాలైడ్స్తో కంపేర్ చేస్తే ఎరైల్ హ్యాలైడ్స్లో ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఎస్ క్యారెక్టర్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ కెన్ హోల్డ్ ద ఎలక్ట్రాన్ పేర్ ఆఫ్ CX బాండ్ more tightly than SP3 hybrid carbon in halo alkanes with less S character. అంటే దీంట్లో ఈ లెస్ ఎస్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఈ హాలోజన్కి ఈ కార్బన్ యొక్క న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్కి బాండింగ్ తక్కువ ఉంటుంది, అంటే అట్రాక్షన్ తక్కువ ఉంటుంది. ఇందులో ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ హాలోజన్కి ప్లస్ కార్బన్లో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్కి పాజిటివ్ కదా, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్, హాలోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది కాబట్టి అది నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్యలో స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. ప్లస్ ఎస్ క్యారెక్టర్ ఎక్కువ కాబట్టి ఇంకా స్ట్రాంగ్ బాండ్ ఎక్కువ ఉంటుంది. ఆల్కైన్స్కి అయితే ఇంకా స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్లే ఆల్కైన్స్ అనేవి ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. ఎందుకంటే H+ అనేది ఈజీగా అది ఎలక్ట్రాన్ పేర్ని వదిలేసి H+ అయాన్ అనేది బయటకు వస్తుంది అనమాట అక్కడ బేస్తో రియాక్ట్ అయినప్పుడు. ఓకే, దస్ CCl బాండ్ లెంత్ ఇన్ హాలో ఆల్కైన్స్ ఇస్ షార్టర్ 177 picometer, while in CCl bond length in halo alkane is longer అనమాట. హాలో ఆల్కేన్ అంటే ఇందులో ఓకే, ఇందులో ఈ బాండ్ లెంత్ ఎక్కువ, ఇందులో కంపేర్ చేస్తే ఈ బాండ్ లెంత్ తక్కువ అనమాట. ఎందుకంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి Clకి కార్బన్కి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ Clకి Xకి మధ్యలో అట్రాక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ లెంత్ ఎంత అంటే 177 picometer. 1 picometer అంటే 10⁻12 మీటర్స్ అనమాట. వైల్ ఇన్ హాలో ఎరీన్ తగ్గింది చూడండి, 169 picometer. ఇందులో 169 picometer, ఇందులో CX బాండ్ లెంత్ 177 picometer. Since it is difficult to break a shorter bond than a longer bond. షార్టర్ బాండ్ని బ్రేక్ చేయడం ఈజీ కాదు, డిఫికల్ట్ అనమాట. లాంగర్ బాండ్ని బ్రేక్ చేయడం ఈజీ అనమాట, ఎందుకంటే అట్రాక్షన్ తక్కువ ఉంటుంది లాంగర్ బాండ్లో. దేర్ఫోర్ హాలో ఎరీన్స్ ఆర్ లెస్ రియాక్టివ్ దాన్ హాలో ఆల్కైన్స్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి అని మనం చూసాము, చూడండి ముందు క్లాసులో చూడండి. ఆ షార్ట్ బాండ్ వల్ల హాలో ఎరీన్స్లో CX బాండ్ అనేది ఈజీగా బ్రేక్ కాదు. అదే ఆల్కైల్ హ్యాలైడ్స్లో CX బాండ్ పెద్దది కాబట్టి అది ఈజీగా బ్రేక్ అవుతుంది అని చెప్తున్నాడు. తర్వాత రీజన్ ఏమన్నాడు, ఇన్స్టెబిలిటీ ఆఫ్ ఫినైల్ క్యాటయాన్. అంటే మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది బెంజీన్, ఇది Cl. మనకి SN1 రియాక్షన్ అంటే మీకు గుర్తుండొచ్చు, ఎప్పుడైతే ఇది అయోనైజ్ అవుతుందో ఇది ఫినైల్ క్యాటయాన్ జనరేట్ అవుతుంది, ఇలా పాజిటివ్. అంటే ఈ క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ బాండింగ్ పేర్ని తీసేసుకొని బయటికి వెళ్ళిపోతే ఇది ఫినైల్ క్యాటయాన్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఆల్కైల్ క్యాటయాన్ అంటే కార్బో క్యాటయాన్తో కంపేర్ చేస్తే ఫినైల్ క్యాటయాన్ చాలా లెస్ స్టేబుల్ అనమాట, చాలా లెస్ స్టేబుల్. కాబట్టి ఏం రాశాడు చూడ, ఇన్ కేస్ ఆఫ్ హాలో ఎరీన్స్ the phenyl cation formed as a result of self-ionization will not be stabilized by resonance and therefore SN1 mechanism ruled out. చెప్పాను కదా, SN1 రియాక్షన్ అనేది ఆల్కైల్ హ్యాలైడ్స్లో కనిపిస్తుంది, ఎందుకంటే కార్బోక్యాటయాన్స్ అనేవి స్టేబుల్. కానీ ఇక్కడ SN1 రియాక్షన్ అనేది అస్సలు పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ SN1 రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఫినైల్ క్యాటయాన్ అనేది జనరేట్ అవ్వాలి. ఈ ఫినైల్ క్యాటయాన్ అనేది హైలీ అన్స్టేబుల్, కార్బోక్యాటయాన్స్తో కంపేర్ చేస్తే ఫినైల్ క్యాటయాన్ అనేది హైలీ అన్స్టేబుల్ కాబట్టి అది అసలు పాసిబులే కాదు. అదొక రీజన్ అనమాట.
తర్వాత 4th పాయింట్, బికాజ్ ఆఫ్ ది పాసిబుల్ రిపల్షన్. ఏంటిది? ఇట్ ఈస్ లెస్ లైక్లీ ఫర్ ద ఎలక్ట్రాన్ రిచ్ న్యూక్లియోఫైల్ టు అప్రోచ్ ఎలక్ట్రాన్ రిచ్ ఏరియన్స్. ఇంకోటి ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు చూస్తే ఇది ఎరైల్ హ్యాలైడ్ కదా, ఇక్కడేముంది, బెంజీన్ రింగ్ మీద అన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఇదొక డబుల్ బాండ్, ఇదొక డబుల్ బాండ్, ఇదొక డబుల్ బాండ్, క్లోరిన్ మీద 3 లోన్ పేర్స్. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఎలక్ట్రాన్స్ ఆ టోటల్ మాలిక్యూల్ని కమ్మేసి ఉన్నాయి. ఇప్పుడు న్యూక్లియోఫైల్ రావాలంటే ఈ OH మైనస్ న్యూక్లియోఫైల్ అంటే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్. ఈ మాలిక్యూల్ మీద టోటల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కమ్మేస్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్కి ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీకి రిపల్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ OH అనేది అంత ఈజీగా ఈ కార్బన్ని ఇక్కడ అప్రోచ్ అవ్వలేదు. డిఫికల్ట్, నెగిటివ్ మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా అది క్లోరిన్ని అప్రోచ్ అవ్వలేదన్నమాట. క్లోరిన్ అటాచ్ అయినటువంటి కార్బన్ని అప్రోచ్ అవ్వలేదన్నమాట. సో దేర్ఫోర్ హ్యాలో ఎరీన్స్ అనేవి ఆల్కైల్ హ్యాలైడ్స్తో కంపేర్ చేస్తే చాలా లెస్ రియాక్టివ్గా ఉంటాయి. ఈ 4 పాయింట్స్ వల్ల అనమాట. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే రీప్లేస్మెంట్ బై హైడ్రాక్సిల్ గ్రూప్. అయినా సరే, ఇంత అన్రియాక్టివ్ అయినా సరే, రియాక్షన్స్ పోకపోయినా సరే, కొన్ని స్పెషల్ కండిషన్స్లో ఈ క్లోరిన్ అనేది బెంజీన్ రింగ్ మీద నుంచి సబ్స్టిట్యూట్ అవుతుంది. స్పెషల్ కండిషన్స్ యూజ్ చేయాలి, అంటే హై టెంపరేచర్ యూజ్ చేయాలి. హై ప్రెషర్ యూజ్ చేస్తే మనకి క్లోరిన్ అనేది OHతో రీప్లేస్ అవుతుంది, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. సో దాని గురించి, ఆ రియాక్షన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.